Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం BLIC ఫస్ట్ సెమిస్టర్ లైబ్రరీ క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. థియరీలో ఫస్ట్ 50 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్లో 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. థియరీకి 1.5 టైం ఇస్తారు, ప్రాక్టికల్కి 1.5 టైం ఇస్తారు. థియరీ క్వశ్చన్స్తో 3 క్వశ్చన్స్ ఉంటారు, అంటే ఆప్షన్ ఇస్తారు. 30 మార్క్స్, లాంగ్ క్వశ్చన్కి కూడా ఆప్షన్ ఇస్తారు. 20 మార్క్స్ ఒకటి రాయాలి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. 16 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 10 రాయాలి. క్లాసెస్ వినని వారు ఈజీగా రాయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు ప్రాక్టికల్లో 4 బుక్స్ ఇస్తారు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4 బుక్స్ ఇస్తారు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో కావాల్సింది ఏంటంటే వాల్యూమ్ 4 బుక్. క్వశ్చన్ చూసి ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలని తెలుసుకుందాం. ఇప్పుడు వాల్యూమ్ 2లోనేమో 0 to 599 నెంబర్స్ ఉంటాయి. వాల్యూమ్ 3లో 600 నుంచి 999 నెంబర్స్ వరకు ఉంటాయి. అయితే బాగా క్లారిటీగా మంచిగా వినండి, క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. 3 బుక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ 4, వాల్యూమ్ 3, వాల్యూమ్ 2. వాల్యూమ్ 1లో మాన్యువల్ ఆర్ టేబుల్స్, వాల్యూమ్ 2లో షెడ్యూల్స్ 00 to 599, V3లో షెడ్యూల్స్ 600 to 99, V4 రిలేటివ్ ఇండెక్స్. ఇప్పుడు మనకి ఇలా క్వశ్చన్ ఇస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అన్ఎంప్లాయ్ అనేది V4లో మనం చెక్ చేయాలి. అది ఆల్ఫాబెటిక్లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే యూలో పోయి అన్ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. చూసి దాని నెంబర్ ఏమొచ్చింది, 331.132 నెంబర్ వచ్చింది కదా, 331.137 నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ను వేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ను కూడా వేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు ఒక 1 మార్క్ అయినా పడే ఛాన్సెస్ అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5484. ఇలా ఈ రెండింటికి ఇట్లా నెంబర్స్ వేసిన ఒక 1 మార్క్ పడే ఛాన్స్. వీటిని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 331 ఉంటే అది 1 వాల్యూమ్ 2లో, అంటే 00 to 519, అంటే ఈ నెంబర్ ఎల్లు ఉంటుంది, వాల్యూమ్ 2లోనే ఉంటుంది. అందులో చూసుకొని మరి కరెక్ట్ అయినా కాదా అని నెంబర్ వేసుకోవాలి. ఫారెన్ పాలసీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఫారెన్ పాలసీ V4లో ఎత్తుకోవాలి. మళ్ళీ ఇండియా అండ్ పాకిస్తాన్ నెంబర్స్ కూడా V4లోనే ఎత్తుక్కోవాలి. ఫారెన్ పాలసీ 327.1, ఇండియా అండ్ 54, పాకిస్తాన్ 5491. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ నెంబర్ అనేది వేసుకోవాలి 327. ఇప్పుడు మనం ఫారెన్ పాలసీని V2లో కూడా వెతుక్కోవాలి. అబోవ్ 600 to 900 to అబోవ్ ఉంటే V3లో ఎత్తుక్కోవాలి నెంబర్స్. ఇప్పుడు క్లాస్ నెంబర్ చూసుకోవాలి 327. ఇక్కడ 0.1 ఉన్నది కదా, V2 బుక్లో చూస్తే అందులో యాడ్ బేస్ నెంబర్ కొన్ని నెంబర్స్ తీసేయమంటుంది. 327 ప్లస్ వాటిని యాడ్ చేసుకోవాలి. 327 ప్లస్ 54. ఇప్పుడు ఇట్లా రెండు నేషన్స్ అంటే 2 కంట్రీస్ నేమ్ వస్తే వాటికి 0 యాడ్ చేయాలి, ప్లస్ 5491. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. 327.5405491 అనేది ఆన్సర్ వస్తుంది. యాడ్ చేయాలంటే వీటిని ఇట్లా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ప్లస్ అట్లా కలపొద్దు మనం మ్యాథ్స్లో చేసినట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్, V4 అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.